అలాగే ఇప్పుడైతే ఒక మంచి స్కిట్ లోకి వెళ్ళిపోదాం. మన స్కిట్ ఏంటంటే చాలా మంది కొంతమంది ఉంటారండి మనకి ఏం లేకుండా బిల్డప్ చెప్పుకునేటోళ్ళు. అలానే ఆ బిల్డప్ చెప్పుకునేది ఎలా ఉంటుంది అనేసి ఒకసారి అయితే చూద్దాం. మన చిట్టిబాబు గారు రెడీ అండి? మన చిట్టిబాబు గారు, నేను ఆ ఇంటి యజమాని, నా ఇంట్లో పనుడు మన చిట్టిబాబు గారు. ఇప్పుడు ఒక చిన్న స్కిట్ అయితే చూద్దాం. ఇంత టైం అవుతుంది ఇప్పటి వరకు పనివాడు రాలేదు. అరే చిట్టిబాబు, చిట్టిబాబు ఒరే పొట్టినాయలా నిన్నేరా అక్కడ ఏం చేస్తాను సోది ఇట్లా అయ్యారు పిలిచారా? లేదా అరిచాను లేదా? ఇటే కొట్టు నువ్వు మొగం మీద. ఒరే ఎక్కడికి వెళ్ళావురా? అమ్మగారికి హెల్ప్ చేస్తున్నా. అమ్మగారికి నువ్వే హెల్ప్ చేస్తావా? ఉల్లిగడ్డలు పెడతావా? అలా చెప్పులే, అలా చెప్పు. సరే. అరే ఇలా మన ఇంటికి పెళ్లి చూపులకి మా అల్లుడు వస్తాను రా. పెళ్లి చూపులకి మా అల్లుడు వస్తాను ఫారెన్ నుంచి. వస్తాడా? మీకు మైండ్ తప్పిందా? ఎందుకు? మీ కూతురు చేసుకోవడానికి మన నల్లబారులో ఎంతమంది ఉన్నారు? ఒరే ఇక్కడ ఇయ్యను, ఫారెన్ నుంచి వచ్చే వాళ్ళకే నా కూతురు ఇస్తా. ఓహో సరే, అర్థమైందా? అరే ఏం లేదు, అల్లుడు వచ్చిన తర్వాత అరే అల్లుడు ఫారెన్ నుంచి వచ్చిండు కదా, వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా అంటే ఏమంటావు? మన అన్నగారి కిరాణా షాపులకు వెళ్ళి పాత పాటు కూల్ డ్రింక్ డబ్బులు అని చెప్పి తీసుకొని వస్తా. వెళ్ళి వారి కాళ్ళు పట్టుకుంటామని చెప్పు. అని కాదు అయ్యగారు, మన హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి తేవాలన్నా, మన బెడ్రూమ్ లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి తేవాలన్నా, మన కిచెన్ లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి తేవాలన్నా అని చెప్పాలి. నీకు ఏమైనా మైండ్ తప్పిందా? ఎందుకురా? మన ఇంట్లో కుండనే కట్టలేదు, ఇన్ని ఫ్రిడ్జ్లు ఎక్కడివి? అరే అలా బిల్డప్ పిచ్చోడా. ఓకే ఓకే అర్థమైందా? అరే అల్లుడికి కూల్ డ్రింక్ వద్దు కొబ్బరి బొండం అంట, ఏమంటావు? ఏముంది అదే షాప్లోకి వెళ్ళి కూల్ డ్రింక్ కొబ్బరి బొండం అని చెప్పి తీసుకొని వస్తా. అరే అలా కాదు ఏ గారు, మన విజయవాడలో ఉన్న 2 ఎకరాల కొబ్బరి తోట నుంచి తేవాలన్నా, మన గుంటూరులో ఉన్న 3 ఎకరాల కొబ్బరి తోట నుంచి తేవాలన్నా, మన వైజాగ్ లో సముద్రంలో 12 ఎకరాల తోట ఉంది కదా, అందులో నుంచి తేవాలన్నా అని చెప్పాలి. ఎందుకురా? లేకపోతే నీ అబ్బా నువ్వు కష్ట పాచి పెట్టడానికి 6 గంటల స్థలం లేదు, నీకు 2 ఎకరాల తోటలు అయ్యగారిని పట్టుకొని నీ అబ్బా ఇట్లా పొత్తినాయాలా? వాడు ఇగో మా అల్లుడు వచ్చే టైం అవుతుంది, వస్తాడు, రెడీ కూడా. కంపు వాసన వస్తుంది. అరే మా అల్లుడు వస్తాడు. అరే 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 మా అల్లుడు వచ్చిండు. ఎవరు? ఈయన మా అల్లుడు. ఏమి అల్లుడా? జూ పార్కులో చిరుతపులిలా ఉన్నాడు. జూ పార్కులో చిరుతపులి కదా, ఎలుగుబంటి ఎట్రా. నమస్తే మావయ్య. ఇక కొంచెం ఉంది మరి. మామయ్య వాడ కాదురా, నేను రా ఇట్రా. ఇది కూర్చో. అల్లుడు గారు చూసారా, ఫారెన్ నుంచి వచ్చిన కాలాన్ని చూస్తేనే తెలిసిపోద్ది. మైండ్ కంటే మన ఊళ్ళో కూడా ఎంత మంది అందగాళ్ళు ఉన్నారు. నాకు అల్లుడు ఫీల్ అవుతుంది. అరే సరేలే కానీ అల్లుడు ఎండలో పడి వచ్చిండు, వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకురా. అయ్యారు ఇంతకుముందు మీరు చెప్పినట్టు. ఇప్పుడు మీరు కూల్ డ్రింక్ తీసుకురామన్నారు కదా, మన కిచెన్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో నుంచి తేమంటారా, లేకపోతే మన హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ లో నుంచి తేమంటారా, లేకపోతే మేడ మీద ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ లో నుంచి తేమంటారా, లేకపోతే ఈ మధ్యనే బాత్రూమ్ లో ఒక ఫ్రిడ్జ్ పెట్టాము దాంట్లో నుంచి తేమంటారా? బాత్రూమ్ లో ఫ్రిడ్జ్ అండి మావయ్య. ఊరుకోరా, మనకు అన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయని అల్లుడికి తెలవాలా ఏంటి? వద్దులే అల్లుడు కూర్చోండి. అల్లుడికి కొబ్బరి బొండం తీసుకురా. ఓకే. అరే కొబ్బరి బొండం తీసుకురామన్నారు కదా, మన ఇంటి ముందర ఉన్న 20 ఎకరాల తోటలో నుంచి తీసుకురామంటారా, లేకపోతే మన ఇంటి వెనకాల ఉన్న 50 ఎకరాల తోటలో నుంచి తీసుకురామంటారా, లేకపోతే ఊరవతలో ఉండే 150 ఎకరాల తోటలో నుంచి తీసుకురామంటారా, లేకపోతే బాత్రూమ్ లో ఉండే 5 ఎకరాల తోటలో నుంచి తీసుకురామంటారా? బాత్రూమ్ లో 5 ఎకరాలు కూర్చోండి అల్లుడు. అరే మనకు అన్ని ఎకరాలు ఉన్నాయని అల్లుడికి తెలవాలయ్యిందిరా. ఊరుకో. సరే గాని అల్లుడికి వెళ్ళి మా భార్య మా ఆవిడని పిలువు, అత్తగారిని పరిచయం చేస్తా, అమ్మగారిని పిలువు. చెప్పు. ఇప్పుడు పెద్దావిడనేమో అట్టెళ్ళిపోయింది, మీ పెద్దావిడని తీసుకురామంటారా, లేకపోతే నల్లపాడులో ఉండే అమ్మగారిని తీసుకురామంటారా, లేకపోతే హైదరాబాద్ లో ఉండే అమ్మగారిని తీసుకురామంటారా, లేకపోతే గుంటూరులో ఉండే అమ్మగారిని తీసుకురామంటారా? లేదు అలా అంటారు కానీ కూర్చోలేడు, ఎవరు లేరు, నాకు ఒకటే భార్య. ఇగో అరే సరే గాని అమ్మాయిని తీసుకురా, తొందరగా లేట్ అవుతుంది.
మీకు ఉండేదే ముగ్గురు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఏమో మన యోగేశ్వర రెడ్డి సార్తో లేచిపోయింది. లేచిపోయిందా? రెండో అమ్మాయి ఏమో మన తెలంగాణతో లేచిపోయింది. లేచిపోయిందా? మూడో అమ్మాయి ఏమో మన నారాయణరావుతో లేచిపోయింది. ఇంకెక్కడ ఉందండి అమ్మాయి? మావయ్య అందరు లేచిపోతే మరి నాకెలా? నీకు అవి నుంచి చేసుకో చేసుకో. అందరు లేచిపోతే నాకిచ్చి పెళ్లి చేస్తా ఉంటావా? ఆ. ఛీ, అనవసరంగా వచ్చాను వెళ్ళు. లేదు నువ్వు అనవసరంగానే వచ్చినావు వెళ్ళు. ఒరే ఒరే ఎన్నిసార్లు చెప్పాలి రావడం మొత్తం పరువు తీయొద్దని. అంటే అది కాదండి, వాడు ఎలా ఉన్నాడు, మీ అమ్మాయిని చేసుకోవడానికి 6 అడుగులు అందగాడు కావాలి. అవును 6 అడుగుల అన్నగారి గురించి నేను కూడా వెయిట్ చేశాను. ఇప్పుడు మీకు 6 అడుగులు అందగాడు కావాలంటే అవును.